హాయ్ అండి. నేను మీ మీనాక్షిని. నమస్తే. మేమందరము మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో మహాకాళేశ్వర దర్శనం కానీ బయలుదేరి వెళ్ళాం హైదరాబాద్ నుంచి. అక్కడ ఇందోర్లో అహల్యాబాయ్ హోల్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి స్ట్రీట్ ఫుడ్స్ చాలా బాగుంటాయి అని చెప్పేసి మా ట్రావెలింగ్ ఏజెంట్ తీసుకెళ్తే వెళ్ళాము. టీ కాఫీ అవి తీసుకున్నాం. ఓకే, అంతవరకు బాగుంది. కానీ అక్కడ చాట్ ఏదో ఫేమస్ అని అంటారు మధ్యప్రదేశ్లో. ఇట్స్ నాట్ దట్ మచ్ గ్రేట్ అండి. మన హైదరాబాద్లోనే నాకైతే నచ్చుతుంది. అక్కడి నుంచి మేము కచరానా గణేష్ టెంపుల్కి వెళ్ళాము. చాలా ఫేమస్ టెంపుల్ ఇందోర్లో. మీరు వెళ్తే మాత్రం ఈ టెంపుల్ని అస్సలు మిస్ కాకండి. మనం ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా తీరుతుంది. కోర్స్ మనం కోరుకోకపోయినా మన మనసులో ఏ బాధ ఉందో ఆ దేవుడికి తెలుసు కదా, ఆయనే తీరుస్తారు. ఈ ఆలయాన్ని 1735లో మహారాణి అహల్యాబాయ్ హోల్కర్ నిర్మించారంట. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ దాడుల నుండి విగ్రహాన్ని రక్షించడానికి దాన్ని ఒక బావిలో దాచిపెట్టారు. 1735లో ఈ విగ్రహాన్ని బయటకు తీసి ఆలయాన్ని స్థాపించారు. యాక్చువల్గా ఒక చిన్న బావిలో ఉన్నట్లుగా ఎవరికో కల వచ్చిందంట. వెంటనే దాన్ని తీసి ఒక చిన్న గుడిసెలాగా ఉండేదంట ఫస్ట్లో. అందులో ఈ స్వయంభూ గణేష్ మహారాజ్ యొక్క విగ్రహాన్ని ఉంచారు. తర్వాత ఇంత పెద్ద కట్టడంగా అయింది. ఆయన అక్కడ ప్రత్యేకత, గణేష్ కళ్ళు జాగ్రత్తగా గమనిస్తే వాటిలో డైమండ్స్ పొదిగారంట. మొత్తము లోపలంతా సిల్వర్, వెండితో తాపడం చేసేసింది. అయితే ఈ గుడి చుట్టూ చాలా టెంపుల్స్ ఉన్నాయండి. అసలు ఎంత బాగా బ్యూటిఫై చేశారంటే ఈ టెంపుల్ని, అసలు మిస్ అయ్యి ఉంటే ఎంత బాధపడేదాన్నో అనిపించింది. చూడండి ఎంత అందంగా ఉందో. ఈ లోపల ఉపాలయాలు ఏమేమి ఉన్నాయంటే శనిదేవుడు, కాలభైరవుడు, షిరిడి సాయిబాబా, దత్తాత్రేయుడు, దక్షిణముఖంగా ఉన్న హనుమంతుడు, దక్షిణముఖంగా ఉన్న మహాకాళేశ్వరుడి రెప్లికా కూడా ఉంది. ఇక్కడ మేము అభిషేకము, పూజ, గోత్రనామాలతో కూడా చేయించుకున్నాము. గణేష్ దగ్గర కూడా చేస్తారు. మీరు వెళ్ళినప్పుడు టికెట్ తీసుకొని గణేష్ దగ్గర పూజ కూడా చేయించుకోండి. మీ అందరికీ కూడా నచ్చింది ఆ గుడి, ఎంత అందంగా ఉందో కదా. తప్పకుండా వెళ్ళండి. దర్శనం అయిన తర్వాత ఇందోర్ నుంచి ఉజ్జయినికి వెళ్ళే దారిలో చార్పాయ్ ద దాబా అని ఒక దాబా ఉంది. చాలా అసలు అంబియన్స్ ఎక్స్క్లూజివ్. మేము చలికాలంలో వెళ్ళాం కాబట్టి బాగా చలిగా ఉంది. అక్కడ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ప్లస్ హీటర్ చూసారా, మధ్యలో పెట్టారు. చాలా చాలా బాగుంది. అది మాత్రం నైట్ వెళ్ళినా, ఆఫ్టర్నూన్ వెళ్ళినా డిన్నర్కి అక్కడికి వెళ్ళొచ్చు. మీరు ఫుడ్ సర్వింగ్ లేట్ అయింది, బట్ వెరీ అమ్మీ డిషెస్ అండి. అన్ని డిషెస్ చాలా బాగున్నాయి. మీరు మాత్రం మిస్ అవ్వద్దు. మేము ఉజ్జయిని వెళ్ళిపోయాము. ఇంకా మాకు టైం లేదు. ఆల్మోస్ట్ 11:15 అలా అయిపోయింది. భస్మ ఆర్తికి బయలుదేరిపోవాలి. 12:30 కల్లా గేట్ దగ్గరికి వచ్చేసి వెయిట్ చేయమని చెప్పారు. 12:30కి వెళ్తే యాక్చువల్ దర్శనము 4:30 భస్మ ఆర్తి స్టార్ట్ అయ్యేది. 4:30 నుంచి 5:30, 6 వరకు లోపలే ఉన్నాం అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఆ అలంకరణ చూసారా, ఇలా సింపుల్గా ఫింగర్స్తో ఆయన దిద్దేసేసి అలంకరణ చేశారు. మనము తీసుకెళ్ళిన ప్రతి ఒక్క వస్తువుని ఆ దేవుడికి సమర్పించారు. పంచ తీసుకెళ్తే పంచ, దండలు తీసుకెళ్తే దండ, పూలదండలు, డ్రై ఫ్రూట్స్, అన్ని ప్రసాదాలు సమర్పించారు. ఏ గుడిలోని ఇలా ఉండదండి. భస్మ హారతిలో మొట్టమొదటిగా మహాకాళుడికి పంచామృతాలతో అభిషేకం చేస్తారు. ఆ తర్వాత శుభ్రంగా బట్టతో తుడిచేసి ఆవరణ, శివలింగము అంతా మొత్తం క్లీన్ చేసి అప్పుడు స్వామిని మంచిగా ఎదుగు ఈ అలంకరణ చేసి తర్వాత ఒక పల్చటి బట్ట కప్పేస్తారు. కప్పి
మాకు అనౌన్స్ చేశారు, లేడీస్ అందరూ తో కవర్ చేసుకోండి, ఎవరు భస్మ ఆరతి చూడకూడదు అని. ఎందుకంటే లేడీస్ ఆర్ మోర్ వల్నరబుల్ అంట. భస్మంలో చితాభస్మం కూడా కలుస్తుంది అని అంటారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. ప్రత్యేకించి వాళ్ళ దగ్గర ఉన్న గోశాలలోని ఆవు పేడ నుంచి చేసిన బూడిదతో భస్మ ఆరతి చేస్తారు. కానీ ఆ టైంలో మనల్ని మాత్రం లేడీస్ మాత్రం ముడుసుకేసుకొని చూడమని చెప్పారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వరుడి శివలింగము దక్షిణ ముఖంగా ఉంటుందంట. ఎప్పుడు ఎక్కడా కూడా ఉండదు. ఈ ఒక్క ప్లేస్లోనే దక్షిణముఖ శివలింగం మనం చూస్తామంట. మీరు ఈ హారతి చూస్తూ ఉండండి. నేను ఉజ్జయిని నగరానికి మహాకాళేశ్వరుడిని గురించిన కథని చెప్తూ ఉంటాను. అది వింటూ అభిషేకాన్ని చూస్తుండండి. పూర్వము అవంతి నగరము అవంతి అంటే ఉజ్జయిని నగరాన్ని ఆ కాలంలో అవంతి నగరం అనేవారు. ఆ నగరంలో వేదప్రియుడు అనే ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేవారట. తన సంతానమైన దేవప్రియుడు, ప్రియమేధుడు, సుకృతుడు, ధర్మవాహి అనే 4 కుమారులతో కలిసి నిత్యము అన్ని వైదిక కర్మల్ని పాటిస్తూ శివలింగానికి అర్చన చేస్తూ ఉండేవారట. వారి పుణ్య ప్రభావం వల్ల నగర ప్రజలందరూ చాలా సుఖ సంతోషాలతో ఉండేవారట. కానీ అదే కాలంలో రత్నమాల పర్వతం మీద దూషణుడు అనే ఒక రాక్షసరాజు ధర్మద్వేషి అయ్యేవాడట. అంటే ధర్మాన్ని ఇష్టపడేవారు కాదు. ఎన్నో అకృత్యాలు, చెడు పనులు చేస్తూ ఉండేవారు. ఈ దూషణుడు అనే రాక్షసరాజు ఉజ్జయిని నగరంలో ఉన్న ఈ వేదప్రియుణ్ణి, అతని కుమారులని కష్టపెట్టి వాళ్ళు చేస్తున్న పూజల్ని ఆపడానికని ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇంక వాళ్ళు అతను ఎంత డిస్టర్బ్ చేసినా కూడా శివుడి మీద భక్తితో లీనమైపోయి ఉంటారన్నమాట. ఆ టైంలో పరమేశ్వరుడికి చాలా కోపం వస్తుంది. మహాకాలుడి రూపంలో అక్కడ భూమిలోంచి ప్రత్యక్షమై వచ్చి దూషణుడిని, అతని అంచెలని భస్మం చేస్తారు. మహాకాలుడు ఆ బ్రాహ్మణ కుటుంబాన్ని, భక్తుల్ని వరం ఏమైనా కోరుకోండి అని అనగా వాళ్ళందరూ ఒకటే కంఠంతో స్వామిని మీరు ఇక్కడే జ్యోతిర్లింగ స్వరూపంలో నివసించమని ప్రార్థిస్తారు. వాళ్ళ కోరికను మన్నించి పరమేశ్వరుడు మహాకాళ జ్యోతిర్లింగంగా అవతరించారంట. మనం ఇక్కడ ఇంకో విషయం ఏం తెలుసుకోవాలంటే, ఈ క్షేత్రంలో శివలింగాలు 3 అంతస్తుల్లో ఉంటాయట. అదొక పెద్ద విశేషమే కదా. మొదట మహాకాళలింగం, తర్వాత ఓంకారలింగం, చివరిగా ఉండేది నాగచంద్రేశ్వర లింగం. చివరిలో ఉండే ఈ నాగచంద్రేశ్వర లింగం అంటే 3rd ఫ్లోర్ అనమాట. అంటే గ్రౌండ్ ఫ్లోరు, మిడిల్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోర్ అనుకోండి. ఫస్ట్ ఫ్లోర్లోనేమో నాగచంద్రేశ్వర లింగం ఉంటారు. ఆయన్ని ఓన్లీ సంవత్సరానికి ఒక్కరోజే దర్శనమిస్తారట. నాగపంచమి రోజున మాత్రమే ఆ గుడిని తెరిచి అందరికీ దర్శనానికి అనుమతిస్తారట. మహాకాళేశ్వరుడు అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ మహాకాళేశ్వరుడు. సో కింద ఉండేదేమో ఈ మహాకాళేశ్వరుడి కింద శంఖు యంత్రం ఉంటుందంట, చాలా పవర్ఫుల్. ఇక్కడికి ప్రవేశించిన, ఈ గుడి ఆవరణలోకి ప్రవేశించిన ఎవరికైనా విజయం చేకూరుతుంది అని కూడా అంటారు. ఎందుకు? శంఖం అనేది విజయానికి సంకేతం కదా. సో శంఖ యంత్రం మీదనే మహాకాళేశ్వరుణ్ణి ఉంచుతారు. నిజంగా మనకి భక్తి అనేది పూర్తిగా శివుడి మీద ఉంటే గనక మనకి విజయం తప్పకుండా సమకూరుతుంది. అదేవిధంగా అంటే నేను అనే అహంకారాన్ని పక్కన పెట్టేయాలి మనం ఎక్కడికన్నా గుడికి వెళ్ళినప్పుడు. ఇంకొకటి లోవర్ సాంక్ట్రంలో ఓంకారలింగం ఉంటుందంట. ఓంకారేశ్వరుడు ఒకటి కాదు, ఓంకారలింగం అని అంటారు. మేమందరం కలిసి హరసిద్ధి మాత టెంపుల్, గట్కాళికా మాత టెంపుల్, ఇవి 2 కూడా అష్టాదశ శక్తిపీఠాలు అన్నమాట. తర్వాత గణపతి టెంపుల్స్ వెళ్ళాము.
ఇంకా చాలా చాలా టెంపుల్స్ చూసాము. అన్ని వివరాలు నేను నెక్స్ట్ యూట్యూబ్లో చెప్తాను. మీ అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే అది వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది, అంటే చాలామందికి తెలుస్తుంది. షేర్ చేస్తే కూడా చాలామంది నా ఛానల్లోని ఉజ్జయిని వివరాల గురించి వింటారు, తెలుసుకుంటారు. నేను కూడా వేరే వాళ్ళ ద్వారా తెలుసుకున్నవే కదా. థ్యాంక్ యూ సో మచ్.